ఈరోజు మనం దుబాయ్లో ఉన్నాం. బతుకమ్మ పండుగ మరి కొద్దిసేపట్లో దుబాయ్లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. సార్ చెప్పండి సార్, బతుకమ్మతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మన టూరిజం మీద ఒక డెవలప్మెంట్ కోసం దుబాయ్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా మీటింగ్ అయ్యారు. ఇటువంటి మీటింగ్ తెలంగాణకి ఎట్లా దూడదు మంచి డెఫినెట్గా ఈ బతుకమ్మ పండుగ ద్వారా అన్ని వర్గాల ప్రజల వాళ్ళు ముఖ్యంగా మహిళా శక్తి దీనిలో పెద్ద ఎత్తున పాల్గొని అంటే జనాభాలో సగభాగం నారీ శక్తి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని చాలా ఆనందకరమైన విషయం. దీంతో పాటుగా ఈ బతుకమ్మ పండుగను అనాదిగా వస్తుంది దాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమంలో ప్రపంచంలో ప్రతి నగరంలో జరుగుతాం. దీంతో పాటుగా ఈ సంఘటిత శక్తి ద్వారా టూరిజం కూడా సింక్రనైజ్ చేస్తూ టూరిజం కూడా డెవలప్ అవడానికి దోహదపడుతుంది. ఎందుకంటే సంఘటిత శక్తి ఈ టూరిజం కూడా ఎట్లయితే ఈ బతుకమ్మకు ఈ పర్టికులర్ వారం రోజు ఎట్లయితే బతుకమ్మ పాల్గొంటామో సెలబ్రేట్ చేసుకుంటామో ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనప్పుడు అట్లాగే టూరిజంలో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప కట్టడాలు, పురాతన కట్టడాలు, గొప్ప గొప్ప నీటి వనరులు, జల సంపద, అటవీ సంపద చాలా ఉన్నాయి. వీటిని కూడా చూసి ధరించాలా, ఇందులో పాల్గొనాలా. సంస్కృతి, మన సంస్కృతి అంటే అనాదిగా వస్తున్న సంస్కృతి. ఈ సంస్కృతిలో బాగానే ఒక వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం కొత్తగా ఈ గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలు ఈరోజు మనం నిర్మించాలి. కనీసం చూసి ఆనందించాలి, ధరించాలా. దాంతో కొంత మనకు ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు వస్తుంది. సో డెఫినెట్గా సమాజానికి అవసరం. దీని ద్వారా ఈ బతుకమ్మ ద్వారా టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు కూడా కొంత ఉపాధి అవకాశాలు వస్తాయి. మనం జీవన విధానంలో ఒక భాగం కావాలి, ఒక అంశం కావాలి టూరిజం. ప్రతి నెలకు రోజు కాకపోతే కనీసం నెలకు ఒక రోజున ప్రతి వ్యక్తి కులాలకు, మతాలకు, వయస్సులకు అతీతంగా అన్ని స్థాయిల వారు ఇందులో పాల్గొని ఇది చూడాల్సిన అవసరం ఉంది. ఇండైరెక్ట్గా, డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. సో డెఫినెట్గా రెండింటి కూడా సంబంధాన్ని చేసే కార్యక్రమం. ఇంకోటి సార్, రాజేంద్ర సిరిసిల్ల జిల్లాకి మీ శాఖ ఆధ్వర్యంలో బోర్డ్స్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్డ్స్ పెట్టి నిరుపయోగం ఉన్నాయి. అక్కడ టూరిజం మంచి గ్రోత్ ఉంది సార్. వాటర్ కానీ ఈ అంశం వేములవాడనే కాదు, మొత్తం భారతదేశం. ఇప్పుడే దుబాయ్ ఎగ్జాంపుల్. ఏమీ లేని దుబాయ్లో, కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దుబాయ్లో ఈరోజు ఎంతో గొప్ప నగరంగా అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొట్టారు. ప్రపంచంలో అందరూ ఇక్కడికి వస్తున్నారు. మరి ఏమీ లేని దుబాయ్ ఈ స్థాయిలో పరిణామం చెందినప్పుడు అన్నీ ఉన్నటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమైనా ఈ స్థాయిలో పరిణామం చెందినప్పుడు అన్నీ ఉన్నటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో ఈ యొక్క పర్యాటకం అనేది నిరాధారణకు గురైంది. ఆదరణ లేదు. అంటే ఏ ప్రపోర్షన్లో, ఏ నిష్పత్తిలో ఇంపార్టెంట్ ఇవ్వలేదు. అంటే అన్నీ ఉన్నటువంటి దానిలో అసలు ప్రపంచానికే అగ్రగామి ఉండవచ్చు. ప్రపంచ పర్యాటకం మొత్తం కూడా భారతదేశం రావచ్చు, ప్రపంచ పర్యాటకం మొత్తం కూడా తెలంగాణ రావచ్చు. అంటే అంత గొప్ప సంపద ఉంది, అంత గొప్ప కట్టడాలు ఉన్నాయి. సో నిర్లక్ష్యం గురైంది. అంటే కనీస వసతులు లేవు. అందుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఇలా టూరిజం కూడా ప్రయారిటీ ఇస్తూ ఈ టూరిజంని టూరిస్ట్ అట్రాక్ట్ చేస్తూ తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అవన్నీ కల్పించడం కోసం ఈ యొక్క ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. సపోజ్ మినిమం ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా టెంపరీ కాటేజ్ కావచ్చు, పర్మనెంట్ కాటేజ్ కావచ్చు, షెల్టర్స్ కావచ్చు, అట్లాగే బోటింగ్ కావచ్చు, క్రూజ్ కావచ్చు, కుక్ బోట్స్ కావచ్చు, రోప్ వేస్ కావచ్చు, స్కై వాక్ కావచ్చు, ఇవన్నీ రకరకాల ఏర్పాటు చేసే కలుగుతాం. ఎన్నో ఆస్తులు ఉన్నాయి, నిరర్థంగా పడి ఉన్నాయి. సో వాటిని ఈ పీపీపీ మోడల్లో టూరిజం ప్రమోషన్ కోసం చేస్తే అందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. 5 years ముందు తీసుకెళ్తారు. డెఫినెట్గా యూ విల్ సీ డిఫరెంట్, యూ విల్ సీ సీ చేంజ్. అంటే గొప్ప మార్పు పొట్టొచ్చినట్టుగా వచ్చేటువంటి 6 మాసాల సంవత్సరంలో అవుపడుతుంది. చాలా కీలకంగా వ్యవహరించారు. మీరు ఎట్లా అనిపిస్తుంది? మొట్టమొదటిసారి జియో ఇచ్చినాక మీరు మళ్ళీ దుబాయ్ రావడం జరిగింది. బతుకమ్మ కార్మిక వాడలు అంటే లేబర్ క్యాంప్ తిరిగే అవకాశం ఉంది దుబాయ్లో బతుకమ్మ.
గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు మాట తప్పకుండా ఇచ్చినటువంటి జీవన్ మీ అందరూ కూడా చూశారు. ఎన్నికల మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట తప్పిందో ఈ ప్రభుత్వం అలా కాకుండా మీకు అండగా నిలబడుతుందని చెప్పినటువంటి మాట ప్రకారం బట్టి విక్రమార్క గారి సహకారం కానీ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పీ సర్జిల్ ఎంపీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి నేపథ్యం అంటే మీ అందరం కూడా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట తప్పింది కాబట్టి మనం అండగా ఉండాలి. ఇంతకుముందు ఒక మాట అన్నాం, గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు తిరిగి యోగక్షేమాలతో ఇంటికి రావాలని భగవంతుని మనం ప్రార్థిస్తాం. కానీ అక్కడ ఏమైనా జరిగి అకాల మరణము అనారోగ్యంతో చనిపోతే వాళ్ళ కుటుంబాలకు పైసలు కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన ₹1,00,000 తప్ప మరొకట్లేదు. ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో పెట్టిన దాని ప్రకారం 4 అంశాలతో ఒక జీవో ఇచ్చినాం. ఒకటేమో ఎవరైనా మరణిస్తే ₹5,00,000 ఇవ్వడం, రెండోది గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు ఉన్నత చదువుకోవడానికి గురుకులంలో ఉచితంగా సీట్లు ఇవ్వడం, ఏదైనా సమస్య ఉంది ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేని చెప్పినట్టు ఉంది పరిస్థితి అని చెప్పంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రవాసీ దివస్ పేరుకు ఒక ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సలహా మండలి ఉండాలని చెప్పంటే దానికోసం కూడా జీవో ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా రాబో రోజుల్లో గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో కార్మికులలో ఉన్నటువంటి అనేక మంది నాయకత్వం వివిధ రూపాల్లో సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరే వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాళ్ళందరి లక్ష్యం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మాకు అండగా నిలబడాలి. కాబట్టి వాళ్ళందరి ఆలోచనకు అనుగుణంగా ఇప్పటికీ ఒక జీవనం తీసుకురావడం భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పద్ధతులలో గల్ఫ్ కార్మికుల కోసం అండగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పని మాట సందర్భంగా తెలియజేసి ఈరోజు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల ఆఫర్ మీద రావడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్ కార్మిక సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రాత్రి కలవడం జరిగింది. మరో ఈ జీవో రావడం వల్ల అంటే ఈ ప్రభుత్వం మా కుటుంబాలకు అండగా ఉంటుంది ఒక మనోధైర్యాన్ని కల్పించిందని చెప్పాలి. ₹5,00,000 ఏదైతే ఎక్స్గ్రేష్ ఇస్తున్నామో అది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇస్తారని చెప్పిన మాట వారి నోటి నుంచి మాకు వచ్చినప్పుడు అంటే ప్రభుత్వం పైన వాళ్ళకు నమ్మకం కలుగుతున్న క్రమంలో వారి నమ్మకానికి అనుగుణంగా రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి సరే తెలియజేస్తాను. థ్యాంక్ యూ సీనన్న. నేను కూడా గల్ఫ్ కార్మికుల పక్షాన మీకు కృతజ్ఞతలు చెప్తున్నా. చాలా కష్టపడ్డారు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించడంలో టీం వర్క్ పనిచేసారు. అలాగే ఈరోజు ఈవినింగ్ దుబాయ్లో ఇవాళ రేపు దుబాయ్లో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. సీనన్న కూడా హాజరవుతున్నారు.